నమస్తే అండ్ వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం టారో రీడింగ్ కళ్ళకు కట్టినట్టు ఈ రీడింగ్ టైమ్లెస్. ఇప్పుడు ఈ మెసేజ్ మీకోసం, ఇది చూస్తున్నప్పుడు ఇది మీకోసం. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫైల్ 1 మెసేజ్ ఏమొస్తుందో చూద్దాం. 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబంలో చాలా ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అది ఏందని మీరు కన్ఫ్యూజన్లో పడుతుంటారు. మీ పర్సన్ మీ గురించి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, అది మీరు గుర్తించలేకపోతున్నారు. దానివల్ల మీరు మీ పర్సన్ ఒకటే టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అది చెప్పాలనుకున్నప్పుడు చెప్తుంటే వినండి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మీ ఫ్యామిలీలో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి మీరు హ్యాపీగా ఉంటారు. చిన్న క్లూలు ఇస్తుంటారు జెంట్స్, అంతే. దాన్ని మనం ఫాలో అయ్యి మనం ఏందని మనం అడగాలి. అడిగినప్పుడే అది ఏందనేది తెలుస్తుంటుంది. తెలుసుకోకుండా ఇరిటేషన్ తెప్పించుకొని మీకు మీరే మాట్లాడుకొని మీకు మీరే ఉండడం వల్ల దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని మీ హస్బెండ్తో ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మీరు క్విన్ అవుతారు. ఫైల్ 2, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. నిజం గురించి ఎప్పుడైనా ఏదైనా మన మనసులో ఏదైనా అనుకున్నప్పుడు, ఏదైనా జరగనప్పుడు, ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు, దాని గురించి మనం అడిగినప్పుడు ఏదైనా సరే పర్సన్ వెనక ముందు మాట్లాడుకుంటూ జారుకోవడం చాలా కామన్. అది అట్లా తప్పించుకోవడము ఇంట్లో ఉన్న వాళ్ళ లక్షణాలు. ఆ లక్షణాలు అనేవి ఎప్పటికీ ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు పోవు. అది ఫ్యామిలీలో చిన్న మ్యాటర్స్ ఉంటాయి. ఆ మ్యాటర్స్ అన్నింటినీ మీరే ఫాలో అయ్యి దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దాని గురించి అన్ని విషయాలు తెలుస్తుంటాయి. మీరు హర్ట్ అవ్వకండి. మీ పర్సన్ మీకు అన్ని నిజాలే చెప్తాడు, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఫైల్ 3, ది హై ప్రెస్టెస్. ఇదొక బుక్, మీరు ఒక బుక్ లాంటి వాళ్ళు. ఏదైనా సరే మీరు మనసులో పెట్టుకొని గుప్తంగా ఉంచుకుంటారు, గుప్త నిధులు లాంటి వాళ్ళు. మీరు చాలా మంచి వాళ్ళు, అన్నింటికీ సపోర్ట్ చేస్తారు. ఏదైనా సరే మీరు ముందుకెళ్తుంటారు, ధైర్యంగా ఫాలో అవుతుంటారు. మంచి మెసేజ్లు ఇంకా ఇస్తుంటారు మీ పర్సన్కి. అది స్మైల్ ఇస్తూ ఇవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది, బాగుంటారు. మీరు ఎంత గొప్పగా ఏదైనా ఆలోచించినప్పుడు అది నలుగురితో షేర్ చేసుకుంటేనే ఆ గొప్పతనం అనేది బయటికి తెలుస్తుంది. అన్నీ మీ మనసులో పెట్టుకొని దాని గురించి చెప్పలేక భయపడుతూ ముందుకు వెనకకి సాగుతుంటారు. అలా జరగకుండా ఏదైనా సరే మీ పర్సన్తో షేర్ చేయండి. తప్పు అయితే తప్పు అంటారు, రైట్ అయితే రైట్ అంటారు. కానీ అది చెప్పకుండా మీకు మీరే కరెక్ట్ అనుకొని ఎదుటి వాళ్ళు చెప్పేది రాంగ్ అని మీరే దోషి లెక్క నిలబడి ఉంటారు. ఆ దోషి లెక్క నిలబడి ఉండే సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.